జై శ్రీరామ్ మిత్రులారా, భారత్ మాతాకి జై. మిత్రులారా, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో గ్రామదేవత అమ్మవారు గుడి గత 40 సంవత్సరాలుగా కూడా 45 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటా ఉంది స్థానికంగా. మరి ఆషాఢ మాసం నేపథ్యంలో ఈ మధ్య బోనాలు కూడా జరిగాయి. చాలా విస్తృతంగా కూడా అక్కడ చాలామంది కూడా బోనాలు జరుపుకున్నారు. అమ్మవారికి ఓడి బియ్యం కూడా సమర్పించామని వీడియో మాధ్యమాలలో మనం చూసాం. మరి ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం దేవాలయాలపైనే దాడులు జరుగుతున్నాయి? ప్రభుత్వ స్థలంలో మరి దేవాలయం ఉండకూడదా? మరి మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రభుత్వ స్థలాలలో ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని రకాల వేరే వాళ్ళ కట్టడాలు ఉన్నాయి, ఎన్ని అన్యాక్రాంతమైనవి, వాటిపై లెక్కలు దిగండి. లక్షల ఎకరాల భూమిని ఈరోజు దేవాలయాలకు ఉన్నటువంటి మాన్యాలను మీరు అమ్ముకుంటున్నారు. ఒక్క గుడి ఉంటే తప్పేముంది? అడిగే వాళ్ళు లేకనా? ఇప్పుడు హిందువులు పూర్తిగా చట్టాలు మీ చేతిలో పెట్టుకుని హిందువుల్ని మీరు కీలు బొమ్మలు చేసి ఆడిస్తున్నారా? ఎందుకు వరుస దాడులు మా దేవాలయాలపై జరుగుతున్నాయి అనే ప్రశ్న ఈరోజు కోట్ల మంది హిందువులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా కూడా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా, ఆ రాష్ట్రంలో ఇలాంటి దాడులు ఇంకా ఎక్కువైతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఇంకా ఘటన మరవక ముందే ఓల్డ్ సిటీలో కాళీ మందిర్ కావచ్చు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని అమ్మవారి గుడి కావచ్చు, తర్వాత సికింద్రాబాద్లోని ముచ్చాలమ్మ దేవాలయం కావచ్చు, విచక్షణ రహితంగా హిందువుల మనోభావాల విశ్వాసాలు గౌరవించకుండా ఇంత క్రూరమైనటువంటి చర్యలు జరుగుతూ ఉంటే ఇంటెలిజెన్స్ నిద్రపోతూ ఉందా? డీజీపీ గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కాంగ్రెస్లో హిందూ మినిస్టర్లు లేరా? ఎందుకు హిందువులపై ఇంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఈరోజు హిందూ లోకమంతా కూడా చైతన్యమైంది, హిందువులంతా చైతన్యమైనారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ యొక్క ఘటనలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు గద్దె దించుతారు, మీకు గుణపాఠం చెప్తారు. కాబట్టి వెంటనే అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు, అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 100 గజాల గుడిలో ఉంటే మీకు ఏం ప్రాబ్లం జరుగుతుంది? ఖచ్చితంగా మీరు న్యాయం చేసి తీరాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి హైందవ సంఘాల ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.